సోమవారం ఈ ఒక్క పని చేస్తే చాలు, తరతరాల దరిద్రం తొలగిపోతుంది. మరి సోమవారం రోజు ఏమి చేయటం వలన మీ దరిద్రం తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. మనశ్శాంతిని కోల్పోతారు. దీని వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీని వలన అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. సాధారణంగా మనకు సంపద కలగాలంటే పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగాలంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి. మనమందరము కూడా డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. డబ్బు సంపాదించడానికి మనం చెయ్యని పనంటూ ఉండదు. కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటికప్పుడు డబ్బు ఖర్చయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాం. దీనివల్ల మనశ్శాంతిని కోల్పోయి ఇంట్లో గొడవలు పడటం, వ్యాపారంలో నష్టం రావటం వంటివి జరుగుతూ ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం మన ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెప్తూ ఉన్నారు. మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అన్న వివరాలను తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాము. పూర్వం హేలాపురి అనే ఒక రాజ్యాన్ని నవనీత వర్మ అనే ఒక రాజు పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. బ్రాహ్మణుడిగా నీవు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా ఇలా చెప్పాడు. మహారాజా, నేను కటిక బీదవాడిని. ఆ బాధ భరించలేకుండా ఉన్నాను. దయతో నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా, ఎముకలు కనిపించేలాగా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. ఇక మీద మీరు రోజు ఉదయం రండి, నన్ను కలవండి అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి, మా కోశాధికారికి ఇవ్వండి అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకుని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి 2 వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. 2 వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు. రోజువారీ అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది, ఇంకా డబ్బులు మిగులుతాయి. రాజు రోజు ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం తీసుకొని కోశాధికారి 2 వరాలు ఇస్తూ ఉన్నాడు. బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోతోంది. ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర 2 వరహాలు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. తిన్నగా ఇంటి దారి పట్టాడు. దారిలో అతనికి ఒక మనిషి కనిపించాడు. నన్ను రోజు రాజుగారి దగ్గర చూస్తూ ఉన్నారు కదా, నేను రాజుగారి మంగలిని, రోజు రాజుగారికి మర్దన చేస్తాను అన్నాడు ఆ మనిషి. అవును, మిమ్ములను అక్కడ చూశాను. ఇంతకు నాతో ఏమిటి పని అన్నాడు పుండరీకుడు. నేను రోజు రాజుగారికి మర్దన చేస్తాను. ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు వస్తావు. రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తూ ఉన్నారు. అంటే ఆ సంతోషం నా వల్లనే కదా వస్తుంది. నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది. నేను కోశాధికారికి చెబితే నీకు రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. నాకు రోజు నీకు వచ్చే డబ్బులో వాటా ఇవ్వాలి. రోజు అర వరహ కానుకగా ఇవ్వాలి. నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి. ఆ మంగలి పేరే చెన్నయ్య. పుండరీక శర్మకు మతిపోయింది. ఏమి అనడానికి తోచలేదు. కొంతసేపు ఏమీ మాట్లాడలేదు శర్మ. ఆ తర్వాత నేను నీకు లంచం ఇవ్వను అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ చెన్నయ్య శర్మను వదలలేదు.
రోజు దారిలో కనిపించి లంచం అడగసాగాడు. ఒకరోజు శర్మకు ఎదురుపడ్డాడు మంగలి చెన్నయ్య. శర్మతో, రాజుగారు మీ మీద కోపంగా ఉన్నారు అని చెప్పాడు చెన్నయ్య. ఎందుకు అన్నాడు శర్మ. మీరు ముక్కు నుండి వదిలే గాలి వాసన వస్తుందట. ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతూ ఉన్నారు. మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకుని రమ్మని చెప్పారు. నిజమే అనుకున్నాడు శర్మ. చెన్నయ్య రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాజుగారి పాదాలు ఒత్తుతూ, కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు అన్నాడు చెన్నయ్య. ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అన్నారు మహారాజు. తమరి నుండి రోజు 2 వరహాలు తీసుకువెళ్లే బ్రాహ్మణుడు. అతను ఉదయం ఏదో గొణుగుతూ పోతూ ఉన్నాడు. ఏమిటి సంగతి అని అడిగాను నేను. రాజుగారి నోటి నుండి చెడు వాసన వస్తోంది, అది తట్టుకోవాలి అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అని అన్నాడని వినయంగా చెప్పాడు చెన్నయ్య. మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధంగానే వచ్చాడు శర్మ. ముక్కుకు మూతికి ఎర్రని గుడ్డ కట్టుకొని రాజుగారిని కలిశాడు. రాజుగారి సంగతి ఏమిటి అని శర్మను అడిగారు. నా ముక్కు నుండి చెడు వాసన వస్తోంది, దానివల్ల మీకు చిరాకు కలుగుతోంది, దానిని నివారించుకోవడానికే మహారాజా అన్నాడు శర్మ అమాయకంగా. రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది. చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ. మరుసటి రోజు శర్మకు 2 ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు. ఆ 2వ ఉత్తరం చెన్నయ్యకు ఇవ్వండి, మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి అన్నాడు మహారాజు. పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు. మహారాజు గారు నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు, నీకు ఈ ఉత్తరం ఇమ్మని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ. చెన్నయ్య, నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధపడుతూ ఉన్నాను. ఈరోజు నాకు డబ్బు అక్కర్లేదు, ఈ ఉత్తరం తీసుకువెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో అని రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు. ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు. డబ్బులకు బదులు చెన్నయ్యను భటులు బంధించారు. నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు, నీ నోటిని సూది దారంతో కుట్టమని మహారాజు గారి ఆజ్ఞ. నీ లంచగొండితనానికి ఇదే సరైన శిక్ష అన్నాడు కోశాధికారి. చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. శర్మ మంచితనానికి రాజుగారు శర్మను అభినందించారు. ఇక వీడియోలోకి వస్తే, లక్ష్మీదేవి సంచల స్వభావం కలిగినది. లక్ష్మి ఒకచోట స్థిరంగా నిలబడదు. లక్ష్మి ఇంట్లో లేకపోవటం వలన అనేక కష్టాలను, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దరిద్రం మనల్ని చుట్టుముడుతుంది. దీని వలన ఇంట్లో గొడవలు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. లక్ష్మి ఉన్నంతకాలం మనం దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తాము. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుందో ఆ రోజు నుండి కష్టాలు, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. మనశ్శాంతి లేకపోతే ఏ పని చేసినా అందులో విజయాలు రావు, ఆ పని పూర్తవ్వదు కూడా. ఎప్పుడైతే మనం గొడవలు పడుతూ ఉన్నామో అప్పుడు మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. దరిద్ర దేవత అడుగు పెడితే జీవితం మొత్తం కూడా దరిద్రాన్నే అనుభవించాలి. ఎందుకంటే ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఎందుకంటే గొడవలు జరిగే ఇల్లన్నా, పోట్లాడుకునే లేదా పోట్లాటలు జరిగే ఇల్లన్నా జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం. అటువంటి ఇంట్లో దరిద్ర దేవత ఖచ్చితంగా అడుగు పెడుతుంది, తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీరు జీవితాంతం దరిద్రాన్ని అనుభవించవలసి వస్తుంది. మీ దరిద్రాలకు దీనిని ఒక కారణంగా పండితులు చెప్తూ ఉన్నారు. ప్రేమ, అభిమానాలు ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే మీకు డబ్బు లేకపోయినా, పేరు ప్రఖ్యాతలు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా కూడా ప్రేమాను, అభిమానాలు ఉంటే మీ జీవితం హాయిగా ఉంటుంది. అంటే మీ కుటుంబంలోని సభ్యులందరూ కూడా ప్రేమ, అభిమానాలు కలిగి ఉంటే మీ జీవితం ఆనందమయమవుతుంది, మీ జీవితం హాయిగా ఉంటుంది. కొంతమందికి డబ్బులు ఉన్నా వారు సంతోషంగా ఉండరు, ఎప్పుడు చూసినా కూడా గొడవలు పడుతూ ఉంటారు. అటువంటి వారికి డబ్బు ఉన్నా ఏమీ ప్రయోజనము లేదు. దరిద్రం అంటే డబ్బు లేకపోవటమే, సమృద్ధి లేకపోవటమో కాదు, సంతోషం లేకపోవటమే. దరిద్రులు అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బు లేని వారని. కానీ డబ్బులు ఉన్నా ఏమీ లేకపోయినా, ఒకవేళ అన్నీ ఉన్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోవటమే నిజమైన దరిద్రం. ఇంట్లో ఆనందం, మనశ్శాంతి లేకపోతే ఇంట్లో ఏమీ ఉన్నా కూడా ప్రయోజనం అనేది ఉండదు. తమ ప్రయోజనాల కోసమే పనిచేసే వారి ఇంట్లో
ప్రక్కవారు చేసే ప్రతి పనిని విమర్శించేవారి ఇంట్లో, అంటే చాడీలు చెప్పటం, లేనిపోని మాటలు చెప్పేవారి ఇంట్లో దరిద్ర దేవత మాత్రమే ఉంటుంది, కానీ లక్ష్మీదేవత ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా మీరు కలిసి ఉంటే ఆ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా లక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అదే మీరు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సంతోషమే సగం బలం మరియు ఆరోగ్యం కూడా. మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా, ఎన్ని సమస్యలు అనేవి ఉన్నా మనం గనుక సంతోషంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే మనం దేనికి లోటు లేకుండా జీవిస్తాము. సమస్యలతో బాధపడేవారు ఇంకా గొడవలు పడటం వలన ఇబ్బందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వితండవాదాలు, అసహనాలకు స్వస్తి చెప్పటం వలన మీ జీవితం హాయిగా ఉంటుంది. మనం కష్టాలను, దరిద్రాలు అనుభవించడానికి, దరిద్ర దేవత ఇంట్లో అడుగు పెట్టడానికి మనం గొడవలు పడటమే కారణం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు ఏమీ ఉన్నా లేకపోయినా మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఉంటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. లక్ష్మీదేవితో పాటు ఇంట్లోకి అన్నీ సమృద్ధిగా వస్తాయి. దీనితో మీరు ఇంకా ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది. మరి విన్నారు కదా, మీరు కూడా దరిద్రాలను, కష్టాలను అనుభవిస్తున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గొడవలు పడటం మానివేసి ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబం మొత్తం కూడా కలిసి ఆనందంగా ఉండటం వలన లక్ష్మీ అనుగ్రహంతో అన్ని శుభాలను పొందుకుంటారు. మీరు కూడా సోమవారం రోజు నుండి ప్రయత్నించి మంచి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఒక్క సోమవారం అనే కాదు, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ప్రతిరోజు పాటించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పద్ధతులను ప్రతిరోజు అవలంబించి మంచి శుభ ఫలితాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.